నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురయ్యింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురయ్యింది. పోనీ ఇలా అందామా? భలే మంచి రోజు ఇది. అవునండి, చంద్రశేఖర్ గారి 20 ఏళ్ల కృషి ఫలించిన రోజు. వందల మంది కస్టమర్ల గుండెల్లో ఆనందం నిండిన రోజు, కళ్ళలో వెలుగు నిండిన రోజు. ఆ ఆనందాన్ని పంచుకునేందుకే కొన్ని వేల మంది కస్టమర్లు ఈరోజు ఒక్క చోట చేరారు, ఒక్కటయ్యారు. రండి, ఈ ఆనందకరమైన దృశ్యమాలికను ఇప్పుడు మనం వీక్షిద్దాం. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నమస్తే సార్, బాగున్నానండి. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి, బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును సార్, రండి సార్. హాయ్, నమస్తే అండి. చాలా సంతోషం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సార్ థ్యాంక్స్ అండి. నమస్తే అండి, బాగున్నారా? ఒక్కసారి స్వర్గసీమ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని తన వెంచర్లు అన్నిటినీ పూర్తి చేసిన సందర్భంగా ఈ సంబరాన్ని ఏ విధంగా జరుపుకుంటుందో ఒక్కసారి చూడండి. ఒక ఫోన్ కాల్తో వచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. ఇలాంటి ఫంక్షన్స్కి ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం తక్కువ వస్తారు. మన ఆనందం కారణంగా మనకి ఉన్న కస్టమర్స్ దీనివల్ల 120% వచ్చారు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి. ఏదైనా మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు, నా కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను. ఇదంతా నా బలం. నేను ఇంత కంఫర్ట్గా ఉన్నాను, ఇంత లీజర్గా ఉన్నానంటే కారణం ఇంతమంది నాకు ఉన్నారు వెనకాలనే ధైర్యంతో. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అంటే చంద్రశేఖర్ గారి మీద కాన్ఫిడెన్స్‌తో వచ్చాం యాక్చువల్‌గా. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న వెంచర్ బాగా మెయింటైన్ చేశారు. ల్యాండ్ లెవెలింగ్ చేసి, మా నేమ్ బోర్డ్స్ అన్నీ పెట్టి, తర్వాత ఇంకోటేంటంటే ఆయన కనెక్టింగ్ విత్ పీపుల్. అంటే ఇప్పుడు మేము తీసుకున్నాం, వీళ్ళతో పని అయిపోయింది అని కాకుండా ఆయన గెట్ టుగెదర్స్ అది పెట్టడము. వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తుంటాయి, అప్డేట్స్ ఇస్తుంటారు. మనం ఒక ప్లేస్ ఎంచుకుంటే ఆ ప్లేస్‌లో ఎలాంటి కుటుంబాలు ఎంతమంది కలుస్తున్నారు, అందరం ఏంటి అంటే ఫేస్ టు ఫేస్ చూసుకో. కొనుక్కున్న తర్వాత మీరు కూడా అలా కొనుక్కున్నారా అని మళ్ళీ తర్వాత సర్ప్రైజ్ ఉంటుంది. అలా కాకుండా అందరినీ ఒకేసారి సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. యాక్చువల్గా ఇల్లు తీసుకుంటే మనకు ఒక ఇల్లు అనేది ఉంటుంది. ఈ ఫ్లాట్స్ ఇవి తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు వస్తామో, ఎక్కడ ఉంటామో, ఎవరు మన పక్క ఫ్లాట్లు ఎవరు, మనం ఎక్కడ అనేది అంత ఐడియా ఉండదు కదా. ఈ గెట్ టుగెదర్ వల్ల ఏంటంటే అట్లీస్ట్ మన నైబర్స్ ఎవరు, ఎక్కడ ఉంటున్నాం, ఇంతమంది తీసుకుంటున్నారు, ఈ ఐడియా అయినా ఉంటుంది.
మన నిజానికి గెట్ టుగెదర్ కూడా ఒక సెక్యూర్ ఫీలింగే అనిపిస్తుంది. ప్రతి కస్టమర్‌ని ఆయన వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. సో దట్స్ ద మెయిన్ థింగ్. వెరీ గుడ్. మీరు ఫ్యామిలీ అందులో నిజంగా స్వర్గసీమ అంటే నిజంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. అంటే మన లైఫ్లో ఫస్ట్ అది అంటారు ఏదో పోయాక స్వర్గం చూస్తాడు, బతికున్నాక స్వర్గం చూసేది స్వర్గసీమ బాబు. స్వర్గసీమ మన స్వర్గసీమ, ఇది స్వర్గసీమ. కోటి ఆశలకు వేల బాసలకు నిలువెత్తు దర్పణం మన స్వర్గసీమ. అంతే కదా, ఇక్కడ చూడండి వేల మంది కళ్ళలో కనిపిస్తున్న ఈ ఆనందం, ఈ సంతృప్తి, తాము ఎంచుకున్న సంస్థ తమకు విజయాన్ని కట్టబెట్టిన ఈ క్షణం, తాము కొనుక్కున్న స్థలాలు అత్యద్భుతంగా అభివృద్ధి చెంది అలరారుతున్న ఈ క్షణాల్ని చూసి ఏ కస్టమర్ ముఖం మాత్రం వికసించదు. డెవలప్‌మెంట్ అది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. ఈ ఇయర్ వచ్చి చూసి వెళ్తూ ఉంటాము. ఓకే. ఇంప్రూవ్‌మెంట్ చాలా ఉంది. ఇయర్లీ ఇంప్రూవ్‌మెంట్ చాలా ఉంది. వందే ఏంటంటే సార్ ఏం చెప్పారో అది చూపించారు. ఆల్సో సీన్ లైక్ వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ చూసాము, సో అది బాగా నచ్చింది. మెయింటెనెన్స్ వైజ్ ఏంటంటే సార్ ఏం చెప్పారో అది కంపల్సరీ చేసి పెట్టారు. అరేంజ్మెంట్స్ బాగున్నాయి, డెవలప్మెంట్ తొందరగా చేస్తుంది, బాగా చేస్తుంది. ఇప్పుడు రోడ్డు కూడా దగ్గరలోనే ఉంది, హైవే కూడా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. మాకు ఈయన దగ్గరికి మేము ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఏ పని అయితే చెప్తారో అది కంప్లీట్గా చేస్తారు. ప్లస్ మనకి ఆ కంప్లీట్గా చేసింది కూడా మనం 1 ఇయర్ లోపు చూడాలి. ఆయన మంచితనంతో చాలా మందిని గ్యాదర్ చేశారు. నేను అసలు ఎవరు చెప్పలేదు నాకు. నేను టీవీలో యాడ్ చూసి వచ్చాను నేను. ఆఫ్ కోర్స్ ఆ ట్రస్ట్ ఉంటేనే ఎవరైనా గ్యాదర్ అవుతారు. ఫస్ట్ ఈ రోజు ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే మీ ఎండి ఆయన చేసే అంటే వర్క్ ప్రోగ్రెసివ్ వర్క్ ఉంది, అందులో కాకుండా ఇది ఇనిషియేటివ్ తీసుకుంటాం కాబట్టి అందరికి ఒక నమ్మకం ఉంది, బాగుంది, ఇది వెంచర్ బాగుంటుంది, ఇప్పుడు కానీ ఫ్యూచర్లో బాగుంటుంది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం. ఆశలు తీర్చినది ప్రపంచం, ఆనందపు ఈ ప్రపంచం, సంతోషపు ఈ ప్రపంచం, ఈ ప్రపంచం స్వర్గసీమ ప్రపంచం. ఒకసారి చూడండి, అందమైన ఈ రోడ్లు, అద్భుతమైన ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు, చక్కని ఈ ప్రకృతి, అద్భుతంగా సగర్వంగా ఒక్కో ప్లాటు అలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో కదా. ఇవన్నీ కొనుక్కున్న కస్టమర్ల మనసులో ఇంకెంత ఆనందం నెలకొని ఉంటుంది. తాము కొన్న ప్లాటు, దాని చుట్టూ ఉన్న ఈ పచ్చని ప్రకృతి, చెట్లు, ఏ క్షణం కావాలన్నా నివాసాన్ని నిర్మించుకోగలిగిన వసతులు, ఆహా, ఇంతకంటే అద్భుతం ఏముంటుంది? చాలా బాగుంది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. సమ్మర్ అయితే ఇంకా హాయిగా ఉంటుంది. చూడటానికి ఇక్కడ వాతావరణం, తర్వాత చెట్లు, నీళ్లు, తర్వాత గ్రీనరీ, ఇదంతా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. నేను మళ్ళా ఒక 50 years బ్యాక్ పోయి, నేను కాలేజీలో ఉన్నప్పుడు ల్యాండ్స్కేప్ పెయింటింగ్ చేయడానికి అవుట్ సైడ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇలాంటి వాతావరణం ఉండేది ఆహ్లాదకరంగా, కాబట్టి అక్కడికి వెళ్ళినట్టుగా నాకు ఒక ఫీలింగ్ అనేది ఉంది. వెళ్ళేటప్పుడు ఒక స్వర్గంగా ఉంటుంది. నిజంగా స్వర్గసీమ అని పేరు ఎందుకే పెట్టారేమో అనిపించింది. కలిమిలేములు సగం సగం, కలసి ఉంటే కలదు సుఖం, కలల లోకం నిరంతరం, కౌల కందని ఈ కల్పనాతీరం మన స్వర్గసీమ. చూసారా, ఇక్కడ ప్లాట్లు కొన్నవారు చాలా చాలా గౌరవనీయులు, వృత్తిపరంగా ఏదో విధమైన నిపుణత కలిగిన వారు, ఆదర్శప్రాయులు. చాలా మంచిగా ఇక్కడ మాటలు, అది కూడా ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ మంచిగా మాట్లాడతారు. ఇమీడియట్ గా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. స్వర్గసీమ తాలూకు అందం, అభివృద్ధి ఇక్కడి ఎమ్యూనిటీస్ వల్లనో, ఇక్కడి సౌకర్యాల వల్లనో కాదు, మీ వలన, అంటే కస్టమర్ మహోదయుల వలన. ఈ గొప్ప గొప్ప అభిప్రాయాలు, మనస్తత్వాలు కలిగిన సగౌరవనీయుల వల్ల కలిగింది. స్వర్గసీమలో పెట్టుబడి పెట్టిన కస్టమర్లందరి పట్ల స్వర్గసీమ యాజమాన్యం అదే విధమైన గౌరవభావం, ప్రేమ, వాత్సల్యాన్ని కలిగి ఉంది. మీరందరూ ఇక్కడ ఇంత ఎండలో ఇంత ఉక్కపోతలో నా కోసం భరిస్తూ ఉన్నందుకు
చాలా చాలా సంతోషం. ఈ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇవేవి లేకుండా చక్కని చల్లటి వాతావరణంలో మీకు నెక్స్ట్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గీతలో సాక్షాత్తు ఆ స్వామి మనతో చెబుతారు, నేను పక్షులలో పావురాన్ని, పాటలలో జోలపాటని, మాసాల్లో మార్గశిరాన్ని, ఇలా అత్యుత్తమమైనది ఏదో అందులో తాను వసిస్తున్నట్టుగా చెబుతారు. ఖచ్చితంగా ఈ స్ఫూర్తితోనే మన స్వర్గసీమ కూడా పనిచేస్తోంది. అత్యుత్తమమైన దాన్నే తమ కస్టమర్లకు అందించాలని. అత్యుత్తమమైనది అందించాలంటే అత్యుత్తమమైన సంకల్పం ఉండాలి, దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి. దానికి సజీవ సాక్ష్యం ఈ రోజు, ఈ క్షణం. ఇలా ఇన్ని వేల మంది కస్టమర్లు సంతృప్తిగా, హాయిగా ఇలా కలవగలగడం, ఇంతకంటే గొప్ప క్షణం ఏముంటుంది చెప్పండి? తాము పెట్టుబడి పెట్టిన ఓ చిన్న స్థలం ఇంతగా అభివృద్ధి చెంది ఇన్ని సౌకర్యాలతో అలరారుతూ తమ వంటి లైక్ మైండెడ్ పీపుల్ మధ్య ఇలా హాయిగా ఆహ్లాదకరంగా గడిపే ఈ క్షణాలు ఇంతకంటే ఏం కావాలి? ఎస్, అతి పెద్ద క్రికెట్ నెట్. క్రికెట్ ఆడదామా? చూసారా, ఇది మన రిసార్ట్ ఏరియా. పిల్లల కోసం కిడ్స్ జోన్, పెద్దవాళ్ళ కోసం గజీబో. అలాగే ఇక్కడ అనేక గేమ్స్ ఉన్నాయి. స్వర్గసీమ అంటేనే ఆటలు, పాటలు, సంతోషాలు, వినోదాలు. సినిమా స్టార్లనైతే వారందించే వినోదాన్ని చూసి వారిని మనం ప్రేమిస్తాం. అలాగే రాజకీయ నాయకులనైతే వారి పాలనా వైభవాన్ని, వారి కారుణ్య దృష్టిని, ప్రజల పట్ల వాళ్లకు ఉన్న ప్రేమని చూసి వాళ్ళని ప్రేమిస్తాం. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఓ వ్యక్తిని ప్రజలు, కస్టమర్లు ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అంటే నమ్మకం. అందుకే ఆయన చెప్పినటువంటి టీవీలో యాడ్స్ చూసేసి నమ్మకం. తను ఏది చెప్పినా కూడా అది కరెక్ట్ గా చూపిస్తున్నారు. యాడ్స్ లో కానీ ఏదైనా కూడా ఆయన ఏదైనా పర్ఫెక్ట్ గా నిజాయితీగా ఉంటారు. నేను ఫస్ట్ కొన్న వెంచర్ అడ్వర్టైజ్మెంట్ చూసే కొన్నాను. చేసేది దాంట్లో, చెప్పేది దాంట్లో కరెక్ట్ ప్రైస్ చెప్పారే కానీ బార్గెన్ లేదు. అక్కడ నమ్మకం ఏర్పడింది. సార్ కూడా అంత ఇంట్రెస్ట్ తో డెవలప్ చేస్తూ, పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తారు సార్. ఏది చేసినా ఈజ్ టేకింగ్ వెరీ ఇనిషియేటివ్ అనమాట. ఉంటుందా కానీ చూసుకుంటాను. జనాలకి చాలా క్లోజ్ అయ్యి ఫ్యామిలీ టైప్ ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా బాగుంది. ఆయన కలవాలనుకుంటే ఎప్పుడైనా కూడా కొంచెం యాక్సెసిబుల్ గా ఉన్నారనమాట. లేదు అంటే ఇప్పుడు చాలా మంది ఇలాంటి ఎవరైతే లైక్ ఎండీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు అంత అప్రోచబుల్ గా ఉండరు. థ్యాంక్స్ టు మిస్టర్ చంద్రశేఖర్. అది ఒక వ్యక్తి తాలూకు నిబద్ధత. ఇప్పుడు మన చంద్రశేఖర్ గారిని సమాజంలో ఎంతో మంది ప్రేమిస్తున్నారు కదా, వారి అభిప్రాయాలకు విలువనిస్తున్నారు కదా. కారణం వారు చేపట్టిన ప్రతి వెంచరు దిగ్విజయంగా పూర్తి కావడమే. కేవలం పూర్తి కావడం అంటే చిన్న మాట. అలా ఇలా కాదు, జీవకళ ఉట్టి పడేట్టు పూర్తి కావడం. హాయ్ ఫ్రెండ్స్. డాడీ విసిలేసి ఎవరిని పిలుస్తున్నావు? మన సిరులసీమ 1 లో కాబోయే కుటుంబ సభ్యులనమ్మా. ఏమండోయ్, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభపడ్డారు. బెంగళూరు హైవేకి త్రిబుల్ కి దగ్గరగా షాద్ నగర్ వైపున్న సిరులసీమ 1. సిరులసీమ 1 చూడండి ఎంత చక్కగా ఉందో. చక్కని రోడ్లు, పచ్చని ప్రకృతి, అంతకు మించి ఏదో తెలియని ఒక జీవ కళ ఇక్కడ ఉట్టి పడుతోంది కదా. అలాగే తిరుమలాపూర్లో నెలకొని ఉన్న సిరులసీమ 2 వెంచర్ని కూడా చూడండి. అదే జీవకళ, అదే అందం, అదే సౌందర్యం. అలాగే మన సుకేతన కూడా. ఏది చూసినా ఇలాంటి అత్యద్భుతమైన ఓ ప్రపంచాన్ని చంద్రశేఖర్ గారు ఆవిష్కరించారు. అందుకే ఈరోజు చంద్రశేఖర్ గారికి ఓ రియల్ ఎస్టేట్ అధినేత అనే విషయాన్ని దాటి చాలామంది తమ ఇళ్లలో సొంత మనిషిలాగా, తమ అన్నలాగా, తమ తమ్ముడిలాగా, తమ బిడ్డలాగా, తమ తండ్రిలాగా చాలామంది
వారు చెప్పే మాటలకు అభిప్రాయాలకు విలువనిస్తున్నారు. గణేష్ గారు, హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఎక్కడుంటారు? ఇంకెక్కడ ఉంటాను, మీ దగ్గర ప్లాట్ కొంటే మీ కాటేజీలోనే ఉండేస్తాను సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. ఈయన పాలసీ చాలా బాగుంది. వై కాన్ వి ట్రై దిస్? కేవలం రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యవహారాలు, ఆ సలహాలు, దానికి సంబంధించిన పురోగతి, ఇది మాత్రమే కాదు చంద్రశేఖర్ అంటే. దీనికి మించి సమాజంలోని ఎన్నో విషయాలు, సమాజంలో జరుగుతున్న ఎన్నో లేటెస్ట్ హ్యాపెనింగ్స్ పట్ల వారు స్పందించే తీరు, వారు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ఆ పద్ధతి ఈరోజు ఎంతోమంది బిజినెస్లకు అతీతంగా చంద్రశేఖర్ గారిని ప్రేమించడానికి కారణమైంది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను, అలాగే సెల్ఫ్ హెల్ప్ వీడియోలు చేస్తున్నాను. నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి, సెల్ఫ్ హెల్ప్ వీడియోల గురించి నాకు తెలిసిన విషయాలు పదే పదే మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆ ఫిగర్స్ ఉంటే ఆస్ట్రానమికల్ ఫిగర్స్ లాగా ఉంటాయి. వాటిని అసలు మనం ఊహించం. అది వింటే అవి నిజం కాదేమో, అవి అబద్ధాలేమో, అవి కలలేమో అనిపించే అంత పెద్ద మొత్తాలు. ఇవి అభూత కల్పనలు కాదు, కలలు కాదు. ఇవి వాస్తవాలు, కఠోరమైన నిజాలు. 1998 ఓ పెద్ద ఆయన 2 కొడుకులకి చెరొక 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. మొదటి కొడుకు కొంచెం స్థిరపడటం వల్ల ఆయన అప్పటికే ఆదాయం ఉంది, ఓ లగ్జరీ కారు కొన్నాడు. అదే సమయంలో రెండో కొడుకు కోకాపేటలో 10 ఎకరాల భూమి కొన్నాడు. 1998లో కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఎకరా భూమి ఉంది కోకాపేటలో. కట్ చేస్తే ఈ రోజున కోకాపేటలో ధర 100 కోట్లు దాటిపోయింది. 10 ఎకరాలు ఆయన ఉంచుకున్నాడు. 10 ఎకరాల ధర ఈ రోజున కనీసం 1000 కోట్ల రూపాయలు ఉంది. కారు కొన్న ఆయన ఓ 6-7 ఏళ్ల పాటు ఎంజాయ్ చేసి ఆ కారు మార్చేశాడు. మీరు అర్థం చేసుకోండి, రియల్ ఎస్టేట్ అనేది ఫినామినల్ అమౌంట్స్ ఉన్నాయి. ఇందులో జీవితాలను అద్భుతంగా మలుచుకునేంత డబ్బు రియల్ ఎస్టేట్లో ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించండి. నా వీడియోలను రియల్ ఎస్టేట్ సంబంధించి నేను చేసిన వీడియోలను ఫాలో అవ్వండి. హైదరాబాదులో గతంలోనూ ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఆ క్రమంలో వచ్చిన మరో సంస్థ స్వర్గసీమ అని సరిపెట్టుకుందామా? మరి స్వర్గసీమ ప్రత్యేకత ఏంటి? ఇంతమంది ప్రజలు ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నారు? ప్రతి వెంచర్లో కూడా ఏంటంటే అండి, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారం జస్ట్ వెంచర్ వేసామా, సేవ్ చేసామా అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్లాట్ చేసిన తర్వాత దాని యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది కంపెనీ యొక్క బాధ్యతగా ఫీల్ అవుతారు. మీరు బయట ఎన్నో వెంచర్స్ చూసింటారు, బట్ ఇలాంటి క్వాలిటీ మీకు ఏ వెంచర్లో కూడా ఉండదు. ఎక్కడైనా మీరు ఏదైనా ప్లాట్ కొన్నారంటే జస్ట్ కాంపౌండ్ ఫెన్సింగ్ పెట్టేసి వదిలిపెట్టేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు డెవలప్ చేసిన ఎమ్యూనిటీస్ కానీ ఏ క్లాస్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాంచ్ చేసిన టైం నుంచి మేము చూస్తున్నాం కదా, డోర్స్ డిక్ చేయడం కూడా 8 feet లోపల డిక్ చేసి అక్కడ నుంచి మల్టిపుల్ లేయర్స్ పెట్టేసి వీళ్ళు రోడ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అందుకని మేము క్వాలిటీ వైజ్ చాలా ఇంప్రెస్ అయ్యాం. నేను దాదాపుగా ఇది కొనే ముందు ఒక 20-30 వెంచర్లు చూసి వచ్చాను. ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఇది నమ్మకం కుదిరిందిరా దీన్నే తీసుకున్నాను. ఇలాంటివి మీరు ఇంకో 10 ఫ్లాట్లు కొనాలి. 10 ఫ్లాట్లు ఏంటి, ఒక అపార్ట్మెంటే కట్టాలి. ఎందుకు కట్టకూడదు? ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల పెద్ద ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంతా ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టించుకుంటున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో షాద్నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ఒక పెద్ద ప్లాట్ కొనుక్కొని భవిష్యత్తులో మీరు అపార్ట్మెంట్ కట్టించుకోండి. ట్రెండ్ ఫాలో అవుదాం, RRR దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. చంద్రశేఖర్ గారు తెరపై కనిపించి విషయాన్ని, సందేశాన్ని ప్రేక్షకుల వరకు
అంటే ప్రజలకు నేరుగా మోసుకెళ్లడమా? కానే కాదు. స్వర్గసీమ అడ్వర్టైజ్మెంట్లు, ముఖ్యంగా టీవీ ప్రకటనల్లో చంద్రశేఖర్ గారు ప్రతి యాడ్కు ఆఖరున చెప్పే సందేశం ఏమిటో తెలుసా? ఒకసారి విచ్చేయండి, నచ్చితేనే కొనండి అని. అయినా నేను కొనుగోలు చేయమని కంపెల్ చేయటం లేదు. తక్కువ ధరలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయడం గుడ్ డెసిషన్ కదా. నేనైతే దేన్నైనా స్వయంగా చూసి నమ్ముతాను. మిమ్మల్ని కూడా స్వయంగా విచ్చేయమని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం పదే పదే రాదండి. అయినా సరే వచ్చి చూసిన తర్వాతే నిర్ణయించుకోండి. నేను ఎవ్వరిని కంపేల్ చేయటం లేదండోయ్. కొనాలని మీకు అనిపిస్తే ఇక్కడకు వచ్చి విజిట్ చేసిన తరువాత మీకు నచ్చితేనే కొనండి. ఇలా ఏదో ఒక ధోరణిలో ప్రతిసారి దాదాపు ఇదే సందేశాన్ని ఆఖరున చెబుతారు. అవునా కాదా? వరకు నేను ఎన్ని ప్లాట్లు తీసుకున్నా సరే ఏ రోజు ఫోర్స్ చేయాల. విజిట్కి వచ్చారు, వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వచ్చారు కదా మీరు ఏంటి తీసుకుంటారని కూడా అడిగిన రోజు ఒక్కరోజు కూడా లేదు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా ఈ విషయం. ఇది మా అంతా మేమే ఇంప్రెస్ అయ్యి మళ్ళీ వచ్చి తీసుకున్న సందర్భాలు అన్ని కేసులో జరిగినాయి. ఈవెన్ నేను రికమెండ్ చేసి తీసుకున్న వాళ్ళు కూడా అదే ఇన్సిడెంట్ అదే జరిగింది. వాళ్ళు కూడా ఎవరు ఫోర్స్గా అడగడం జరగలేదు. అంటే దీని అర్థం ఏమిటి? తాను వేస్తున్న వెంచర్ పట్ల వారికున్న నిబద్ధత, వారికున్న ఆత్మవిశ్వాసం, అలాగే చేస్తున్న పని పట్ల క్లిస్టల్ క్లియర్ స్పష్టత. అదే స్వర్గసీమలో ఉన్న ప్రత్యేకత. అలాగే నేను వెంచర్ తర్వాత వెంచర్ వేసే పద్ధతి ఎందుకు పెట్టుకున్నానంటే, ఒక వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఆబ్లిగేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతే మా నెక్స్ట్ వెంచర్ వేయాలనే పద్ధతిలో. అందువలన మన వెంచర్లో ఇప్పుడు దాకా వేసిన వెంచర్లో అన్ని వెంచర్స్లో కూడా మన డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పటి వరకు వేసిన 3 వెంచర్లు స్వర్గసీమ వారి సిరులసీమ 1, సిరులసీమ 2 ఇంకా సుకేతన. ఇవి ఏ ధోరణిలో కొనసాగాయో భవిష్యత్తులో వచ్చే వెంచర్లు కూడా ఇదే విధమైన స్పష్టత, పారదర్శకత, నిబద్ధతతో ముందుకెళ్తాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు కదా. అంటే రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అని. అలాగే మన స్వర్గసీమ ఈ వెంచర్లు సిరులసీమ 1 కానివ్వండి, సిరులసీమ 2 కానివ్వండి, సుకేతన కానివ్వండి, ఏ ఒక్క రోజులోనూ నిర్మించబడినవి కాదండి. దీని వెనుక 2-3 సంవత్సరాల కృషి ఉంది. అడుగడుగునా తీసుకున్న ఎన్నో జాగ్రత్తలున్నాయి. దూరదృష్టి ఉంది, ముందు చూపు ఉంది. ఎన్నో విషయాలు ఎంతో సంయమనంతో సాధించిన నేర్పు ఉంది. అది మీకు ఇక్కడ అంగుళంలో కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. స్వర్గసీమ ఇస్ బెస్ట్ వెంచర్, వెరీ సెక్యూర్డ్ వెంచర్. జెన్యూనిటీ, 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మన డబ్బులు ఎనీ టైం లైక్ బ్యాంకులో పెట్టి మనకు కావాలనుకుంటే ఇలా అయితే ఎఫ్డి పెట్టుకుంటామో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి సర్టన్ టైం పడుతుంది. ఇలా విత్డ్రా చేసుకోవచ్చు నాకు తెలిసి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. ఇదే కాదు, స్వర్గసీమ వల్ల ఎక్కడ వెంచర్స్ లాంచ్ చేసిందో తీసుకోవడం, కళ్ళు మూసి తీసుకోవచ్చు అన్నట్టు. చాలా నమ్మకంగా తీసుకోవచ్చు. ఏదో ఒక వెంచర్లో మనకి ప్లాట్ అంటూ ఉంటే మటుకు చాలా యూస్ఫుల్. మోర్ దాన్ 5 years ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్. ఎంత ఇన్వెస్ట్ చేసినా దానికి ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా చూపిస్తారు ఆయన. ఆ నమ్మకం ఉంది. రండి, మీ సకుటుంబంగా రండి, మీ మిత్రులతో కలిసి రండి, మీ శ్రేయోభిలాషులతో కలిసి రండి. అందరినీ స్వాగతిస్తున్నాము. ఈ అభివృద్ధిని, ఈ విజయాన్ని, ఈ కల సాకారమైన తీరుని ప్రత్యక్షంగా రండి, పరిశీలించండి. అనుభవం, అనుభూతి ప్రత్యక్షంగా చూడండి. కొనమని కంపేల్ చేయడం లేదు, ఎందుకంటే ఇక్కడ దాదాపు ప్లాట్లన్నీ పూర్తయిపోయాయి. భవిష్యత్తులో అయిన స్వర్గసీమ వేసే వెంచర్లలో ఇది ప్రత్యక్షంగా మీ కళ్ళతో మీరు చూసి, అనుభవించి, ఆస్వాదించి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవలసిందిగా కోరుతున్నాము. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ధరలు పెరగక ముందే ఒక్కసారి స్వర్గసీమ వెంచర్ని ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజే ఫ్యామిలీతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి.